మీరు బిజినెస్ చేయాలి అనుకున్నట్లయితే ఈ 4 థింగ్స్ చాలా ఇంపార్టెంట్. థర్డ్ అండ్ ఫోర్త్ వన్ నా పర్సనల్ ఫేవరెట్, అసలు మిస్ చేయకండి. ఫస్ట్ వన్, మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా ఆల్వేస్ తక్కువ క్యాపిటల్ తో స్టార్ట్ చేయండి. ఎందుకంటే 50,000 వర్సెస్ 10 lakh రూపీస్. వర్స్ట్ కేసులో 50,000 పోతే మనకు అంత బాధ అనిపించదు, ఎందుకంటే మనకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది కాబట్టి. అదే 10 lakhs పోతే దాని నుంచి బయటపడడానికి మనకు టైం పడుతుంది. సెకండ్ది ఈగో. మీ బిజినెస్ లో చిన్న పొజిషన్ నుంచి CEO పొజిషన్ వరకు అన్ని పనులు మీరు చేయగలిగి ఉండాలి. అంతేగాని నేను ఈ పని చేయను, ఆ పని చేయను, నేను CEOని, నేను ఫౌండర్ని అనుకుంటే జరగదు. కొన్ని సార్లు మీ స్టాఫ్ మెంబర్స్ రాకపోవచ్చు, కొన్ని సార్లు మీ స్టాఫ్ చేస్తున్న దానికంటే మీ దగ్గర డిఫరెంట్ టెక్నిక్స్ ఉండొచ్చు. ఇవన్నీ మీరు చేయగలిగితేనే మీకు తెలుస్తాయి. థర్డ్ అండ్ వెరీ ఇంపార్టెంట్, ఒకసారి మీరు బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఎవ్రీ 3 months కి ఏదో ఒక చేంజ్ పట్టుకొస్తూనే ఉండాలి. ఎగ్జాంపుల్, మీరు మైదా సెల్ చేస్తున్నారు, 3 months చూసారు, వర్కౌట్ అవ్వట్లేదు, ఇప్పుడు దాన్నే మార్చి మీరు పాస్తాగా సెల్ చేయాలి. 3 months ట్రై చేశారు, వర్కౌట్ అవ్వట్లేదు, ఇప్పుడు దాన్నే మార్చి క్రాయిజాన్ సెల్ చేయాలి. 3 months ట్రై చేశారు, అయినా వర్క్ అవ్వలేదు, ఇప్పుడు ఇదే మైదా బల్క్ లో కొని బిజినెసెస్ కి అమ్మడం స్టార్ట్ చేయాలి. ఇలా మీరు అదే లైన్ లో చేంజెస్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా ఏదో ఒకటి తగులుతుంది. అందుకోసమే మీరు తక్కువ క్యాపిటల్ తో స్టార్ట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఫోర్త్ది, మనకు తెలిసిందే, మనం చాలా ఈజీగా ఇగ్నోర్ చేసేది, డిసిప్లిన్. ఫస్ట్ 3 years మాత్రం పండగ అయినా, సండే అయినా, నేషనల్ హాలిడే అయినా, ఎవ్రీ సింగిల్ డే మీరు పని చేయాలి, మీరు షో అప్ చేయాలి. మీ వర్క్ మీరు ఆన్లైన్ లో కానీ, మీ కస్టమర్స్ ముందు కానీ పెట్టాల్సి వస్తుంది. దీని తర్వాతనే మీరు సక్సెస్ చూస్తారు. ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేసిన ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వదు. అంతేందుకు పెద్ద బ్రాండ్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేసే 10 products లో దాదాపు 8 వరకు ఫెయిల్ అవుతాయి. దీంతో పాటు ఇంకేదైనా క్వాలిటీ కూడా మీకు ఇంపార్టెంట్ అనిపిస్తే అదేంటో కమెంట్స్ లో చెప్పండి. బాయ్.